అధికారుల నిర్లక్ష్యంతో ఏపీ టెట్ అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. దరఖాస్తుల నుంచి హాల్ టికెట్ల వరకు తరచూ ఏదో ఒక తప్పిదం జరుగుతూనే ఉంది. చివరికి పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దరఖాస్తులో ఆప్షన్లు పెట్టకపోయినా కొందరు విద్యార్థులకు పక్క రాష్ట్రాల్లో, మరికొందరికి రాష్ట్రంలోనే వందల కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. ఆన్లైన్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థకు రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండడంతో వారికి నచ్చినట్లు కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెట్కు ఈసారి 4,46,833 మంది దరఖాస్తు చేశారు. మొదటిసారిగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి సుమారు ₹260 వరకు నిర్వహణ సంస్థకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 11,61,00,000 చెల్లించనున్నారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడం, ఈ సంఖ్యకు అనుగుణంగా నిర్వాహక సంస్థకు కేంద్రాలు లేకపోవడంతో అభ్యర్థుల ఆప్షన్లు పట్టించుకోకుండా పరీక్షా కేంద్రాలను కేటాయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ సంస్థకు 175 కేంద్రాలు ఉండగా మరిన్ని కేంద్రాల కోసం ఇటీవల మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ సరిపోని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొంతమంది అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ కావడం లేదని, మరికొందరికి హాల్ టికెట్లలో ఫోటోలు రావడం లేదని, అధికారుల డిజిటల్ సంతకం ఉండడం లేదని పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. దరఖాస్తు సమయంలో ఆప్షన్లు ఇవ్వకపోయినా పక్క రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారని అభ్యర్థులు వాపోతున్నారు. కడపకు చెందిన హారిష్ కు చెన్నైలో పరీక్షా కేంద్రం కేటాయించారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన 5 ఆప్షన్లలో చెన్నై లేదు. అనంతపురానికి చెందిన 2 అభ్యర్థులకు గుంటూరు, నెల్లూరులో కేంద్రాలు ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన బి సంతోషి కుమారికి కృష్ణా జిల్లాలోని పెడ ఇంజనీరింగ్ కాలేజ్లో పరీక్ష కేంద్రం ఇచ్చారు. కడపకు చెందిన గౌసియా, వాజితలకు బెంగళూరులో ఇచ్చారు. నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు అభ్యర్థులకు చెన్నై, బెంగళూరులతో పాటు వందలాది కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. కోచింగ్ తీసుకునేందుకే వేలు ఖర్చు చేసుకోగా పాఠశాల విద్యాశాఖ తప్పిదం కారణంగా పరీక్షకు వేలు వ్యయం చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లో జరిగిన పొరపాట్ల మార్పునకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు, సాంకేతిక విభాగానికి ఫోన్లు చేసినా ఎవరూ సమాధానం ఇవ్వటం లేదని వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులు తమ ఆప్షన్లను ఈ నెల 13 మధ్యాహ్నం నుంచి మార్పు చేసుకోవచ్చని సోమవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలో పరీక్షా కేంద్రాలు వచ్చిన అభ్యర్థులు అక్కడ పరీక్ష రాయటానికి ఇష్టం లేకపోతే మార్పు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ విద్యార్థులు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. మొత్తం 4,40,518 మంది దరఖాస్తుదారుల్లో 15,605 మంది అభ్యర్థులకు వారు కోరుకున్న జిల్లాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించింది. పరిమిత పరీక్షా కేంద్రాలు, కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టు పేర్కొంది. ఈ నెల 21న పేపర్ 1, పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.